హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నాము పురుషోత్తముడు. దీనిపైన ట్రైలర్ వచ్చేసింది అనమాట. అండ్ ఇది చూస్తే కనుక రాస్తారు ఈసారి ఒక యాక్షన్ డ్రామా హిట్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. హిట్ కాకపోయినా మూవీ యావరేజ్ నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే ఏమంత సీజన్ లేదు అండ్ ఈ మూవీ రిలీజ్ అయితే బాగానే నడుస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా రోజుల నుంచి ఇలాంటి యాక్షన్ డ్రామా మూవీ రాలేదు. లైక్ కొంచెం టిపికల్ మామూలుగా ఓల్డ్ మూవీ టైప్ అనిపించింది. కాకపోతే ఎలివేషన్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి, అంతగా ఏం లేవు. లైక్ ఓవర్వెల్మింగ్ ఎలివేషన్స్ అనిపించాయి. మీకు ఎలా అనిపించింది తెలియదు, నా ఒపీనియన్ అయితే ఇది. లైక్ ఓవర్వెల్మింగ్ ఎలివేషన్స్ అనిపించాయి అది. అండ్ రాస్తరున్ యాక్టింగ్ అయితే యాజ్ యూజువల్ బాగానే ఉంది. అండ్ దాంతోపాటు ఫైట్స్ అంతగా ఓవర్ అయిపోయినాయి అనమాట. అక్కడ కొరియోగ్రఫీ ఎవరో కానీ లైక్ పాత స్టైల్ ఫైట్స్ అన్ని కనిపించాయి నాకు అక్కడ. కొత్తగా ఏం ఫ్రెష్గా లేవు. అండ్ దాంతోపాటు వచ్చేస్తే సాంగ్స్, అసలు ఆ ట్రైలర్ మధ్యలో ఆ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. లైక్ ఆ మొత్తం ఫ్లోని బ్రేక్ చేసింది. ఎందుకంటే దాని ముందు ఒక రకంగా నచ్చింది, బాగానే అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక సాంగ్ రాగానే మొత్తం ఇంట్రెస్ట్ దొబ్బేసింది. దాని తర్వాత నార్మల్గా నడిచింది అనమాట. సో మనం స్టోరీ విషయానికి చూసుకుంటే మాత్రము స్టోరీలో ఏం కనపడుతుందంటే రాస్తరున్ ఒక రిచ్ పీపుల్ లాగా కనపడతాడు. లైక్ తను ఒక రిచ్ పర్సన్ లెక్క కనపడతాడు. అండ్ తర్వాత ఒక పూర్ పర్సన్ లెక్క లేదా విలేజర్ గై లెక్క కూడా యాక్ట్ చేస్తాడు అనమాట. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అతను ఆ రిచ్ పర్సన్ లెక్క యాక్ట్ చేశాడా, లైక్ ఉత్తగా నేను రిచ్ అని చెప్పుకున్నాడా, లేదా నిజంగానే రిచ్ ఉండి అలా విలేజర్ లెక్క ఉన్నాడా, లేకపోతే డబల్ యాక్షన్ రోలా ఏంటో అర్థం కావట్లేదు. కాకపోతే కొంతమంది రిచ్ పీపుల్ తన వెనకాల పడుతున్నాడు. అండ్ నాకు ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని చూస్తే మాత్రం ఇక్కడ నాకు సడన్గా రేలంగి మామ నాకు గుర్తుకొచ్చేసిండు. అట్లనే మాట్లాడాడు అనమాట అదే టోన్లో. అండ్ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అట్లనే ఉంది ఆల్మోస్ట్. సో ప్రకాష్ రాజ్ గారు బ్యాక్ టు రేలంగి మామయ్య. సో కొంతమంది రిలేట్ అవ్వచ్చు దీని గురించి. సో అతని యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది, మన అందరికి తెలిసిందే. అండ్ దాని తర్వాత కొంత క్యాస్ట్ చూసుకుంటే మాత్రం కొంచెం కొత్తగా కనపడింది. అంతగా ఏం రిలేటబుల్ ఫేసెస్ లేవు, తెలిసిన ఫేసెస్ అయితే లేవు అక్కడ. అండ్ దాంతోపాటు సాంగ్స్ అయితే ఏమంతగా లేవు, బీజిఎం కూడా యావరేజ్గా ఉంది. అండ్ దాంతోపాటు ప్రొటెక్షన్ వాల్యూ చూసుకుంటే మాత్రం యావరేజ్గా కనపడుతుంది. డైరెక్షన్ చూసుకోవాలి మనం ఎట్లుందో. రాస్తరున్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఒకవేళ ఈ స్టోరీ బాగుంటే నడుస్తుంది, లేకపోతే ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం మూవీ వచ్చే వరకే చూడాలి. మూవీ చూసాక మనం మాట్లాడాలి. డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ యాజ్ యూజువల్. సో ఇలాంటి రివ్యూస్ అయినా అప్డేట్స్ అయినా ఏం కావాలన్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోండి. మర్చిపోకండి. థ్యాంక్ యూ.